అదో తుత్తి అంటారు కదా. ఇప్పుడు అదో తుత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 అంశాలు. మహాసేన రాజేష్ అతని గురించి పెద్దగా వీళ్ళు సీరియస్గా తీసుకోలేదు. పీగన్నవరం ఇది తను విమర్శించేటప్పుడు స్పందించడానికి ఇలా సోషల్ మీడియా ఉంటుంది, అది నడిచిపోతుంది. కానీ రఘురామకృష్ణరాజు మీద మాత్రం పీకల దాకా ఉంది ప్రతి ఒక్కరికి. అతనికి సీట్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నారు ప్రతి వైసీపీ కార్యకర్త. ఈ టోటల్ ఎపిసోడ్లో వైసీపీ వాళ్ళు జగన్ ఇచ్చిన సీట్లకో, జగన్ ఇచ్చిన సామాజిక సమీకరణాలకో, జగన్ మార్పు చేర్పులకు సంతోషపడలేదు. కానీ రఘురామకృష్ణరాజుకి సీట్ ఇవ్వలేదన్నటువంటి కారణంగా బీజేపీ ఇవ్వకపోవడం, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పక్కన పెట్టడంతో రఘురామకృష్ణరాజుని అత్యధికంగా సంతోషపడుతున్నది ఇప్పుడు వైసీపీ క్యాడర్. ఇప్పుడు ఆ సంతోషాన్ని నీరుగారుస్తా, ఎట్టి పరిస్థితుల్లో నేను పోటీకి దిగుతా, ఎట్లా దిగుతానో చూపెడతానంటున్నారు రఘురామకృష్ణరాజు. ఏం జరుగుద్దో చూడాలి.